చేదు కలబంద అనేది ఏకకాండం కలిగిన కలబంద రకాల్లో ఒకటి. దీన్ని శాస్త్రీయ నామం ఆలోఫెరాక్స్, ఆలోఫిరక్స్, ఆంగ్ల నామం బిట్టర్ ఆలో, బిట ఆలో, ఆఫ్రికన్ ఆలో, ఆఫ్రికన్ ఆలో, టేప్ ఆలో, టాప్ ఆలో, కేప్ ఆలో, కేప్ ఆలో వంటి పేర్లతో పిలుస్తారు. కలబంద రకాల్లోనే అత్యంత చేదైన జెల్ని కలిగియుండే ఈ రకపు కలబందను చేదు కలబంద అని పిలువడం కద్దు. దక్షిణ ఆఫ్రికాలో వెస్ట్రన్ కేప్, ఈస్ట్రన్ కేప్, ఫ్రీ స్టేట్, లెసోతో వంటి ప్రదేశాల్లో మాత్రమే ఈ రకం కనిపిస్తుంది. ఆకారం: చేదు కలబంద సాధారణంగా 10 నుండి 15 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఆకులు చాలా దళసరిగా, పొడవుగా కలిగియుండి, ఎరుపు లేక ఆరెంజ రంగు పూల గుత్తులు అనేక కొమ్మలతో ఉంటుంది. ఆకులకు ఇరువైపులా, పైభాగం, క్రింద భాగం ఎర్రటి ముళ్లతో నిండియుంటుంది. పెరిగే ప్రదేశాన్ని బట్టి ఆకుల ఆకారంలో స్వల్ప మార్పులుండవచ్చు. తేనెటీగలను, తుమ్మెదలను ఆకర్షించే చేదు కలబంద పుష్పాలు మే నుండి సెప్టెంబరు నెల వరకు పూస్తాయి. పువ్వులు వాడిపోయిన తర్వాత కాయలు వస్తాయి. పక్వానికొచ్చిన కాయలు పగిలిపోగానే అందులోంచి విత్తనాలు క్రింద పడి వర్షాకాలంలో మొలకెత్తుతాయి. ఆకు వివరణ: చేదు కలబంద ఆకుకి 2 విధాలైన ద్రవాలుంటాయి. చేదు రుచి ఉండే పసుపు రంగు ద్రవం, యెలోయిష్ బిటసాప్ తెలుపు రంగు ద్రవం, వైట్ జిల్. పసుపు రంగు ద్రవం ఆకుపచ్చని పొర క్రింద ఉంటుంది. ఆకుని కోసినప్పుడు ఇది బయటకొస్తుంది. దీన్ని ఉడకబెట్టినప్పుడు గట్టిపడి ముక్కలవుతుంది. ఇవి ఉదర సమస్యలకు ఉపయోగపడతాయి. ఇక చేదుగా లేని తెల్లటి ద్రవం హెల్త్ డ్రింకులు తయారు చేయడానికి, స్కిన్ కేర్ ఉత్పత్తులు తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. సాగు: చేదు కలబంద సాధారణంగా తోటల్లో పెంచరు. అడవుల్లోనే వాటి నుండి ఆకులను సేకరిస్తారు. ఒక్కొక్క మొక్క నుండి 4 నుండి 8 ముదురు ఆకులను కోసి సేకరిస్తారు. అవి పెరిగే ప్రదేశంలోనే 1 మీటరు వెడల్పు గల గుంటను తవ్వి, దానిపై ప్లాస్టిక్ షీట్ వేస్తారు. సుమారు 200 నుండి 300 ఆకులను, కోసిన భాగం గుంటవైపు ఉండేటట్లు, గుంట చుట్టూరా పేరుస్తారు. కొన్ని గంటల తర్వాత ఆకుల్లో ఉన్న పసుపు పచ్చని ద్రవమంతా గుంటలోకి చేరుకుంటుంది. పెద్ద పెద్ద డ్రమ్ముల్లో ఈ ద్రవాన్ని దాదాపు సగం ఎగిరిపోయే వరకు ఉడకబెట్టి గట్టి ముద్దలా చేస్తారు. తర్వాత ఆ ముద్దను చల్లార్చి ముక్కలు ముక్కలుగా చేసి ప్యాక్ చేస్తారు. మిగిలిన ఆకులను యంత్రాలతో ప్రాసెస్ చేసి కాస్మోటెక్స్, డ్రింకులు తయారు చేస్తారు. ఔషధ గుణాలు: ఆలో వెరాకి ప్రత్యామ్నాయంగా చేదు కలబంద అని చెప్పవచ్చు. దీన్ని దక్షిణ ఆఫ్రికా సంప్రదాయ వైద్యంలో వాడతారు. చేదు కలబంద ఉత్పత్తులు అల్సర్స్, కేన్సర్, మూత్ర సమస్యలు, వేగినైటిస్, కామెర్లు, బి.పి, ఫిస్టులా, రక్తహీనత, గొంతు సమస్యలు, టాన్సిల్, చుండ్రు, జుట్టు రాలుట, ప్రోస్ట్రేట్, బ్రాంకైటిస్, మలబద్ధకం, చర్మ వ్యాధులు వంటి సమస్యలకు ఉపయోగపడతాయి. పోలికలు: ఆలో వెరాతో పోలిస్తే చేదు కలబందలో 2 రెట్లు అమినో యాసిడ్ల శాతం ఉన్నాయి. ఆలో వెరాతో పోలిస్తే చేదు కలబంద జెల్ చిక్కగా ఉంటుంది. చేదు కలబంద జెల్ ప్రాసెస్ చేసిన తర్వాత కూడా రంగు కోల్పోకుండా ఉంటుంది. అందువలన చేదు కలబంద జెల్లో ప్రిజర్వేటివ్స్ కలపాల్సిన అవసరం లేదు. ఆలో వెరా జెల్ అయితే రంగు కోల్పోతుంది. మార్కెట్: చేదు కలబంద ఉత్పత్తులు దక్షిణ ఆఫ్రికా, ఐరోపా దేశాలకు మాత్రమే పరిమితమయ్యాయి. దీనికి ప్రధాన కారణం సాధారణ కలబందతో పోలిస్తే చేదు కలబందలో యాంత్రోక్వినైన్స్ తక్కువగా ఉండటం. ఆసియా మార్కెట్ అంతటా ఆలో వెరా మార్కెట్ డామినేట్ చేయడం.